నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము విజయ్ చంద్రిక అని కొత్త సిరీస్ స్టార్ట్ చేసాం. రెండో భాగంలో ఉన్నామండి. రాజకుమారుడు రాజకుమార్తె ఎవరెవరు? మణివల్లభుడు, విజయ్ చంద్రిక. విజయ్ చంద్ర చూసావా? ఇద్దరు కలిసి బయలుదేరారు, పెళ్లి చేసేసుకున్నారు. భార్యాభర్తలుగా వెళ్ళాలని వెళ్ళాలనుకున్నారు. సరే, ఇక ప్రయాణం చేయగా 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 దూరంగా ఏదో ఒక గుడిసె లాంటిది కనపడుతోంది. ఒక పాక కొంచెం పెద్దదే. తీరా చూస్తే అక్కడికి వెళ్ళారు. వెళ్తే ఒక ముసలం ఉంది అక్కడ. ముసలం ఉంటే మా వాకాసిన మంచినీళ్ళు ఇస్తావా అంటే, నాయన ఇంత నిర్జనంగా ఉన్న అడవిలోకి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఏమిటి అది అని అడిగారు. అడిగితే సరే ఏదో చెప్పుకున్నారు. మేము ఇలా వచ్చాం అలా వచ్చాం అని చెప్పారు. చెప్తే సరే మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు కావాలంటే ఈ ముసలమ్మంది, బాబు ఒకే ఒక కొండ ఉంది మంచినీళ్ళు, ఇందాక పిల్లి పైనుంచి దూకి కొండను పడదోసింది, నేను పోయి మంచినీళ్ళు తెస్తాను నాయన, పక్కనే ఏరుందని కొండ పుచ్చుకుని వెళ్ళింది. బయటికి వెళ్ళింది. ఇతను ఆ బయటకు వచ్చి ఆవిడ ఏరు వైపు ఎటువైపు వెళ్ళిందో చూసి మళ్ళీ లోపలికి తిరిగేసరికి ఈ విజయ చంద్రిక చాలా అలసటగా ఉందని అక్కడ నులక మంచం మీద పడుకుంది. ఆ మంచం పక్కన ఒక అమ్మాయి కనిపించింది ఇతనికి. ఆ ఇంట్లో ఎవరు లేరు. ఆవిడ చెప్పడం, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఆయన అని చెప్పింది. మా ఆయన వేటకెళ్ళాడు, నేను ఒక్కదానే. నువ్వు ఒక్కతే ఉంటే ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఇతను ఏం చేశాడు, పెళ్ళాన్ని ఏదో చేసేస్తుంది అనుకుని కత్తి దూశాడు. దూసేసరికి ఆ అమ్మాయి కంగారు పడి, బాబు కత్తి దూయొద్దండి, ఈ ముసలిది మంచిది కాదు, ఈవిడికి 7 కొడుకులు ఉన్నారు, గజ దొంగలు వాళ్ళు కాస్త వచ్చారంటే మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తారు, మీ దగ్గర ఉన్నది నగ నట్ర అన్నీ దోచుకుంటారు, మిమ్మల్ని ఇక్కడ ఉంచడానికే ఆవిడ ఈ నీళ్లు కుదరవు, అక్కడి నుంచి నీళ్లు పట్టుకొస్తుంది, వచ్చేటప్పుడు ఒక చెట్టాకులు వేసి అందులో పడేసి తీసుకొస్తుంది, మీ సంగతి తేల్చేస్తుంది అని చెప్పింది. చెప్పేశారు కల్లా ఏం చేశాడు, అమ్మాయిని గబగబా లేపేశారు. సరే థ్యాంక్స్ చెప్పాడు. అమ్మాయి లోపల గదిలోకి వెళ్ళిపోయింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా అన్నాడు. నన్ను కూడా ఇలాగే ఎత్తుకొచ్చారండి, పెద్ద కొడుకు బలవంతంగా పెళ్లి చేసింది, చచ్చినట్టు ఉంటున్నాను, వీళ్ళు దుర్మార్గులు, వాళ్ళేమో ఒట్టి మహా కఠార వాళ్ళు మంచి వాళ్ళు కాదు, మగవాళ్ళు అనేసరికల్లా పెళ్ళాన్ని తీసుకుని బయలుదేరాడు. ముసలమ్మాయి లబలబలాడిపోయింది. ఉండండి 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 అని ఎంత బతిమలాడినా ఆగల. ఇంకా మీ కోడలు చెప్పింది అలాంటివి చెప్పాలా, మళ్ళీ ఆ అమ్మాయికి కూడా ప్రమాదమే కదా. కాదు కాదు మేము వెళ్ళిపోవాల్సింది, మాకు మంచినీళ్ళు వద్దు, మేము బయటే తాగుతాం, వెళ్ళిపోవాలి అర్జెంటుగానని బయటకు వచ్చేసాడు. వచ్చేస్తే ఆవిడ వెంబడబడింది కానీ దొరకల. ఇతను ఓ పక్కకి ఏం చేశాడు, అటువైపు దక్షిణం వైపుకు వెళ్ళండి, దక్షిణం వైపుకు వెళ్ళండి అని చెప్పింది కానీ ఇతను దక్షిణం వైపుకు వెళ్ళకుండా ఇంకో దిక్కుకి దారి తీశాడు. ఆవిడ చెప్పిన దిక్కు వైపుకి ఇప్పుడు అట్నుంచే వాళ్ళు వస్తున్నారేమో. ఒకవేళ ఈ ముసలిది కూడా ఎందుకు వెళ్ళింది, ఇక్కడ ఏదో డబ్బు వచ్చే అవకాశం ఉందని వాళ్ళకి వార్తలు పంపడానికి వెళ్ళుండొచ్చు మేబీ. అందుకని రెండో దారి పెట్టాడు. భార్య తను ఇద్దరు కలిసి నడవటం మొదలుపెట్టారు. ఏమైందంటే వాళ్ళ గుర్రాలు అవి జారిపోయినాయి వాళ్ళ దగ్గర నుంచి, కానీ డబ్బులు ఇవి ఉన్నాయి వాళ్ళ దగ్గర, ధనం ఉంది, నడిచి వెళ్తున్నారనమాట. ఈ ఇంతలో ఏమైంది, ఈ ముసలమ్మ మొగుడు పిల్లలు వచ్చేసారు ఇంటికి. వచ్చేసరి కల్లా బంగారు చిలకలు లాంటి వాళ్ళు ఇద్దరు ఎగిరిపోయారు. కాస్త ముందు వస్తే ఏం పోయేది, ఇంత లేటుగా వచ్చారు అని గోలు పెట్టి పంపించింది. వీళ్ళు వెనకాల పడ్డారు. వీళ్ళిద్దరూ ఎన్ని విధాలు పరిగెత్తారు, ఎంత పరిగెడతారు. అమ్మాయి కొంచెం ఏంటంటే దానికి యుద్ధ విద్యలు వచ్చినా ఆడపిల్లలకి కొంచెం సుకుమారం ఉంటుంది ఎంతో కొంత. యుద్ధ విద్యలు వచ్చిన అమ్మాయే. అక్కడి నుంచి ఏమన్నాడు, చెట్టెక్కిచ్చాడు, నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళందరి సంగతి నేను చూస్తానంటే, నేను మాత్రం చూడనా అని కత్తి తీసింది. ఇద్దరు కలిసి చెడామడా వాడు నలుగురిని అబ్బాయి నరికాడు, ముగ్గురిని అమ్మాయి నరికేసింది. ముసలాడు కాళ్ళు పట్టుకున్నాడు. ఆ ముసలమ్మ భర్త, బాబాబు వదిలేసే, పిల్లల కోసమే కదా ఇంత కష్టపడతాం మేము, పిల్లల్ని కాస్త చంపేశావు, ముసలిది ఒక్కతే అయిపోతుంది, కోడలు కూడా ఉంది, మమ్మల్ని వదిలే అంటే వదిలేశారు. వదిలేసేసి ఈ మగవాళ్ళ దుస్తులు ధరించి బయలుదేరారు. వెళ్ళగా అవంతి నగరానికి చేరారు వీళ్ళు. ఓ నగరానికి చేరాక ఏమైంది, సరే ఏమన్నాడు, మనం ఓ పని చేద్దాం, కొద్ది రోజులు ఇక్కడ ఉందాం, కొంచెం ఆహారం వండుకొని తినడానికి సామాన్లు పట్టుకొస్తానని ఆ అమ్మాయిని ఒక చోట పెట్టి వీడు పట్టణంలోకి వెళ్ళాడు. వెళ్తే బజార్లో అందరూ కొంచెం వేషధారణ కొత్త ఊరు వాళ్ళు తెలుస్తూ ఉంటారు కదా, అన్ని కొట్లల్లోనూ సరుకులు రేట్లు అన్నీ కనుక్కున్నాడు. కొనుక్కుని మొత్తం ఒక బండి తీసుకుని మొత్తం వేసుకెళ్తానని చెప్పాడు. ముందుకెళ్ళేసరికల్లా ఒక చోట ఒక అందమైన అమ్మాయి ఉంది ఒక కొట్లో. తర్వాత అమ్మాయి దగ్గర ఏంటంటే రకరకాల పదార్థాలు తాగడానికి, షర్బత్తులు అవి ఉన్నాయి. సరే అందమైన అమ్మాయి, కొంచెం మనసు, వీడి భార్య అందమైందే కానీ ఆ వయసు పిల్లలకి ఏముంది, కాస్త అందంగా కనబడితే చూస్తారు కదా. చూసేసరికల్లా ఆవిడేమంది, సరే నేను నీకు తాగడానికి ఏమైనా ఇస్తే, తాంబూలాలు కడుతుంది అనమాట, కిళ్ళీలు కట్టే కొట్టది. ఓహో, కిళ్ళీలు నాకు కూడా ఒక తాంబూలం ఇస్తావా అని అడిగాడు. అడిగేసరికల్లా ఎందుకు ఇవ్వను, తాంబూలానికి ముందు మంచినీళ్ళు తాగాలి, నీళ్లు తాగిన తర్వాత తాంబూలం వేసుకుంటే మహా బాగుంటుందని కూజాల నుంచి నీళ్లు ఇచ్చింది.
ఓ గుక్క వేస్తుంటేనే ఇతనికి ఏదో అయిపోతున్నట్టు అనిపించింది. 3 గుక్కలు వేసి అన్ని మంచినీళ్ళు ఒక గ్లాసెడ్ నీళ్లు తాగేసరికల్లా శరీరం అంతా కుంచించిపోయి మేకలాగా మారిపోయాడు. ఆ కొట్టు బయట 2-3 మేకలు కట్టేసినాయి, వీణు కూడా అక్కడ కట్టేసింది. అదొక మంత్రగత్తె అనమాట. ఓహో. ఎంతసేపు అయినా ఈ భర్త తిరిగి రాలే. విజయచంద్రికి ఆశ్చర్యంగా, ఎందుకు రాడు ఇంతసేపు అయితే, ఏమిటో చూద్దామని. ఈ అమ్మాయి కూడా మగబట్టల్లోనే ఉంది కదా, మళ్ళీ దీంట్లోకి వచ్చింది, మార్కెట్లోకి వచ్చేసరికల్లా అతను మొదట చూసి వెళ్ళిన కొట్ల వాళ్ళంతా, బాబు చాలాసేపు అయింది, ఇంకా మార్కెట్లోనే ఉన్నారా, సామాన్లు సరుకులు పట్టించుకెళ్ళటం లేదు ఏంటండి అని అడుగుతున్నారు. సేమ్ ఒకేలాగా ఉంటారు, ఒకలాగా ఉన్నారు కదా. ఈ అమ్మాయి ఓహో వీళ్ళందరి కొట్లకి వీడు వచ్చాడు అనమాట. ఇంకా ముందుకెళ్దామని చూసి ముందుకెళ్ళి ఈ తాంబూలపు కొట్టు దగ్గరికి వెళ్ళి, తాంబూల కొట్టు దగ్గరికి వెళ్ళేసరికల్లా ఈ తాంబూలం కొట్టు దగ్గర అమ్మాయి ఏమిటి, సరిగ్గా ఆ సమయానికి ఆ కొట్టులో తాంబూలాలు కట్టే అమ్మాయి ఎటో వెళ్ళింది కాస్త పక్కకి. ఆ కొట్టు బయట కట్టేసిన మేక తెగరిచింది దీన్ని చూసి. ఈ అమ్మాయిని ఈ విజయచంద్రకి చూసి మేక ఎందుకు అరుస్తుందో అర్థం కాల. సరే ఇక్కడ ఎవరు లేరు, దాన్ని ఎదురుగుండా ఒక సామాన్ల కొట్టుంది, ఆ సరుకుల కొట్టులోకి వెళ్ళి పలకరించాడు. పని అయిపోయిందా బాబు, సామాన్లు పట్టుకెళ్ళటానికి వచ్చారా అన్నాడు. ఏదో తలకాయ ఊపింది. అన్ని కొట్లు చూసారా అన్నాడు. కొట్లన్నీ చూశాను అని. ఎదురుగుండా కొట్లోకి మాత్రం వెళ్ళకండి బాబు, అది మాంత్రికురాలు, దొంగమొహం, వచ్చిన వాళ్ళని జంతువులుగా మార్చేస్తుంది, అది అసలు మంచిది కాదండి, ఆ కొట్లోకి మాత్రం వెళ్ళకండి, మీలాంటి అందగాళ్ళని చూస్తే దానికి ముందే నోరాగదు అన్నాడు. అనేసరికల్లా ఓహో ఒకవేళ ఏమైనా మా ఆయన కానీ వస్తే జంతువుగా మార్చేస్తాను వీడు చెప్తున్నాడు, అని నన్ను చూసి అరిచిన మేక నా మొగుడేనేమోనని డౌట్ వచ్చింది. ఓహో. మళ్ళీ వీళ్ళు అక్కడ నుంచునేసరికల్లా విపరీతంగా మేమని అరుస్తూనే ఉంది మేక. ఎట్లా వీడిని మనిషిగా చేయాలో తెలియలా, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సరే ఈ లోపల ఆవిడ వచ్చి నవ్వుతూ, అందగాడా తాంబూలం కావాలా అని అడుగుతోంది. పూర్ణైతే నేను కూడా దొరుకుతానేమో మళ్ళీ దీనికి, ఇప్పుడు ఈవిడ అందగత్తె కాదు. సరే ఏం చేసింది, నాకు తాంబూలం వద్దు, తాంబూలం అక్కర్లేదు నాకని నడవటం మొదలుపెట్టింది యువతలకి. ఇంతలో ఏమైందంటే బాగా ముందుకు వచ్చాక ఆకలి వేసిస్తోంది. సరుకులు పెద్దగా సామాన్లు అతనేం తేలేదు, కొంచెమే డబ్బులున్నాయి, చాలా తక్కువ డబ్బులన్నీ ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి. ఈ అమ్మాయి ఊరికి ఇట్లా దోపుకున్న చిన్న నాణేలు ఉన్నాయి. ఒక పూట కోళ్ళ అబ్బాయి ఇంటి దగ్గరికి చేరింది. చేరేసరికల్లా ఆవిడ బోల్డన్ని పిండి వంటలు పెట్టుకొని చేస్తోంది. తెగ ఏడుస్తోంది. ఏడ్చేస్తుంటే ఏమడిగింది, ఎందుకబ్బా అట్లా ఏడుస్తావు, ఏమైనా కష్టం వచ్చిందా, అంత కష్టం వచ్చిందా అని మీ పిండి వంటలు పప్పలు వండుకుంటావు ఎందుకు, దీనికి దానికి మ్యాచింగ్ కుదరటలేదు కదా. అడిగేసరికల్లా నాయన బంగారు కొండలు ఏమున్నావు, ఏ తల్లికి కనబెట్టవో, ఇట్లాగే ఉంటాడయ్యా నా కొడుకు కూడా, రేపొద్దున వాడికి చావు వచ్చేస్తుందని ఏడుస్తున్నాను అని. కొడుక్కి చావు వస్తుందంటే పిండొంట్లు వండుకుంటారా ఎవరైనా అంటే, నేనేం చెప్పాను ఆయన, ఈ అవంతిపుర రాజకుమార్తె ఒక ఆవిడుంది చిత్రలేఖ, ఆ చిత్రలేఖ కొన్నాళ్ల క్రితం, చాలా అందగత్తె అమ్మాయి, కొన్నాళ్ల క్రితం చెలికత్తెలతో కలిసి అడవికి షికారు వెళ్ళింది. షికారు వెళ్ళిన తర్వాత 10 మంది చెలికత్తెలతో వెళ్ళింది, 10 మంది పోయారు, ఆ అమ్మాయి ఒక్కతే తిరిగి వచ్చింది. ఆ మర్నాటి నుంచి చిత్రలేఖతోటి వివాహం చేస్తామని, చిత్రలేఖతో గడిపి ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన వాడికి చిత్రలేఖ నుంచి పెళ్లి చేస్తామని రాజుగారు టంకేయించాడు. రోజుకొక పెళ్లి కొడుకు చొప్పున వెళ్ళారు. వెళ్ళిన వాడు వెళ్ళిపోయినట్టు చచ్చిపోయారు. కొన్ని రోజులు పోయాక ఇక టంకేస్తే ఎవడు రావటం లేదని కుటుంబానికి ఒకడు చొప్పున చిత్రలేఖకి ఆమెతో గడపడానికి ఒక అబ్బాయిని పంపించాలని ఖచ్చితంగా శాసనం చేశారు. ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో పిల్లాడి చొప్పున ఎంతమంది మగ పిల్లలు వెళ్ళారు ఇప్పటికీ రావడం వచ్చేది లేదు. చిత్రలేఖ అక్కడే ఉంటుంది. మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ టంకు, మళ్ళీ ఎవరో ఒకళ్ళు మీ ఇంటికి తాకీదులే ఉత్తరం వచ్చేస్తుంది, మీ అబ్బాయిని పంపించాలి అని. అబ్బాయి వెళ్తే ఇక అంతే, మా పిల్లాడు కూడా వెళ్తాడు నాయన, పాపం ఇంకా బతికి రాడు, అందుకని 4 రకాలు తింటాడని చేస్తున్నా దుఃఖం ఆపుకోలేక ఏడుస్తున్నాను. చిత్రలేఖ ఆడపిల్ల, రాజుగారు అమ్మాయి, అంతఃపుర కన్య. చిత్రలేఖ ఎవరిని మింగేతిస్తుంది, దానితోటైనా ఎవరైనా ఉండాలి, దానిలో అయినా ఎవరైనా ఉండాలి, అంతే. ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉందనుకుని, ఏమందావా చచ్చేలా ఆకలిస్తుంది, పావలా లేదు నా దగ్గర, ఒక కానీ ఉందంతే నా బొడ్లో, ఇంకంతకంటే లేవు, ఈ పదార్థాలన్నీ నాకు తినబెట్టు, నీ కొడుకు బదులు నేను వెళ్తా అనేసరికలు, అయ్యో నాయన ఏ తల్లిగిన బిడ్డవో వద్దంది ముసలిది, కానీ ఆశ పుట్టింది. అంతేగా, కొడుకు మరణం తప్పింది కదా. సరే మళ్ళీ వాళ్ళ ఇంటికి ఇప్పట్లో ఛాన్స్ రాదు, ఇది రాదు, కొన్నాళ్ళు బతుకుతాడు కొడుకు. చక్కగా విస్తరేసి స్నానం చేయని ఆయన స్నానం చేయించి శుభ్రంగా పెట్టింది. కడుపు నిండా తినేసి కాళ్ళు జాపు పడుకుని సాయంకాలం అయ్యేసరికల్లా వెళ్ళింది కోటకి. వాళ్ళందరూ ఈ పిల్లని చూసి ఆశ్చర్యపోయారు. మామూలుగా రోజుకో పిల్లాడు అంటే
ఎవరో ఎలాగో ఉన్నవాళ్ళు వస్తారు, అందంగా మెరిసిపోయే కుర్రాళ్ళు ఏం ప్రతి ఇంట్లోనూ ఉంటారా? ఉండరు కదా. ఈ కుర్రాన్ని చూసేసరికి వాళ్ళు నిర్ఘాంతపోయి నూనెగు మీసాల వాడల్లే ఉన్నాడే, అయ్యో ఎంత పండల్లే ఉన్నాడు, వీడే నిజంగా చిత్రలేఖకి మొగుడైతే బాగుంటుంది, ఇలా చచ్చిపోవడానికి వచ్చాడని రాజభట్లందరూ బిక్కమొహాలు వేసుకున్నారు, రాజుగారి దగ్గర ప్రవేశపెట్టారు. నేను ఈ ఊరు అబ్బాయిని కానండి, ఫలానా పూటకోళ్ళమ్మ కొడుకు బదులు నేను వచ్చానంటే, నువ్వెందుకురా నాయనా చచ్చిపోతావు, నీ దారి నువ్వు పోక అంటే, కాదు కాదు నేను చూడాల్సిందేనన్నాడు. సరే సాయంకాలం భోజనం పెట్టారు రాజుగారి ప్రసాదంలో. చీకటి పడేసరికల్లా ఈయన్ని తీసుకెళ్ళి చిత్రలేఖ దగ్గరికి పంపారు. ఆ చిత్రలేఖ నిర్ఘాంతపోయింది, ఎంత బాగున్నాడు, మనసు పారేసుకుంది ఆవిడ. ఇంత బాగున్నాడు చచ్చిపోతాడు కదా, వృధాగా చచ్చిపోతాడు, ఏం చేయాలో తెలియదు. సరే రాత్రి అయింది, ఆవిడ ఏడు మొహం పెట్టుకుని నువ్వు నిదానంగా వెళ్ళిపో, రాత్రి అయ్యేదాకా ఇక్కడే ఉన్నావంటే మరి నిన్ను చంపేస్తారు, ఒకవేళ నేను లేననుకో అప్పుడు నువ్వు ఏమవుతుందంటే, ఏముంది నేను మా నాన్న మా రాజ్యం సర్వనాశనం అయిపోతాం, పోతే పోతాం, నువ్వు మాత్రం చచ్చిపోకూడదు, నువ్వు ఇంత బాగున్నావని బతిమలాడింది. కాదు ఏం జరుగుతుందో చూస్తాను అనేసరికల్లా సరే అర్ధరాత్రి 11 గంటలు 11:30కు గంట కొట్టేసరికల్లా ఈ చిత్రలేఖ వెనకాల నుంచి ఒకడు వచ్చాడు భూతాకారంతో. వచ్చేసరికల్లా ఈ అమ్మాయి ఏం చేసింది, కత్తి తీసి యుద్ధానికి దిగింది. ఎవరైనా ఎదిరించే వాళ్ళు చూస్తే వాళ్ళని కనపడితే ఆ రాక్షసుడు తగ్గిపోతాడు, ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు. సడన్గా ఇప్పుడు అందంగా ఉన్న అమ్మాయి వెనకాల నుంచి ఒక పెద్ద భూతం వస్తే భయం వేసి సావరు. అవును, ఎవరు దానికి రెడీగా ఉంటారు, ఏం జరుగుతుందో ఎవ్వడికి తెలియదు. అక్కడి నుంచి ఈ అమ్మాయి చెడామడా యుద్ధం చేస్తే ఆ రాక్షసాకారాన్ని 5-6 దెబ్బలు కొట్టేసింది. వాడి నెత్తురు వాడే చూసుకునేలాగా చేసింది. ఆ రక్తం చూసేసరికల్లా వాడికి అస్సలు చచ్చిపోయాడు. ఈ చిత్రలేఖ కూడా ఈ రాక్షసుడు బయటకు వచ్చేసరికల్లా మనకి కేక పెడుతూ స్పృహ తప్పిపోయింది. తెల్లవారింది. తెల్లారేసరికల్లా అందరూ ఏమిది చచ్చిపోయింటాడు, శవం కూడా ఉండదు. రాజకుమార్తెకి మేల్కొల్పులు పాడడానికి వచ్చారు దాసీగణం. చూస్తే రాజకుమార్తె ఏమో స్పృహ తప్పిపడింది. ఇంతకుముందు వచ్చి ముందు రోజు రాత్రి వచ్చిన కుర్రాడు బాగానే ఓ పక్క మీద పడుకుని నిద్రపోతున్నాడు. ఆశ్చర్యపోయారు, ఎట్లా బతుకున్నాడు? రాక్షసుడి భీకరాకారం నేల మీద పడిపోయి కనపడింది. పెద్ద పెద్ద కేకలు పెట్టారు. రాజుగారు, సైన్యాధిపతి, మంత్రి గింత్రి అందరూ వచ్చి చూసుకున్నారు. ఈ చిత్రలేఖ అడవికి వెళ్ళినప్పుడు ఒక బ్రహ్మరాక్షసుడు ఆమె 10 మంది చెలికత్తెల్ని తినేశాడు. రోజు ఒక మగవాడి మాంసం గనక ఇస్తానంటే నీ రాజ్యాన్ని ఏమీ చేయనని అమ్మాయితో ఒప్పందం చేసుకుని ఇలా టముకేయించేలాగా చేశాడు. లేకపోతే రాజ్యం సర్వనాశనం అయిపోతుంది. రోజుకు ఓడిపోయినా పర్వాలా, ఏదో మెల్లిగా నడుస్తూ ఉంటుంది కదా, అందుకని దీనికి ఒప్పుకున్నారనమాట. సరే అక్కడి నుంచి చిత్రలేఖకు మెలకు తెప్పిస్తే ఆవిడ సిగ్గుపడుతూ నిద్రలేచి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంది. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు కదా, ఇప్పుడు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. సరే ఏమనుకుంది, పెళ్లి చేసుకున్నాక ఏం చేయాలి అని ఆలోచించి, నేను ఇప్పుడు వివాహం అది చేసుకోనండి, వివాహం చేసుకోలేను అంటే, కాదు నువ్వు వివాహం చేసుకోవాల్సింది, వివాహం అయ్యాక నువ్వే రాజు అవుతావు అంటే, సరే నాకు ఒక షరతు ఉంది, ఒకరోజు రాజుని చేయండి, నన్ను రాజుగా ఉండటం నాకు సంతోషాన్ని ఇస్తే అప్పుడు వివాహం చేసుకుంటానని అనేసరికల్లా వెంటనే ఇవాళ ఈ అబ్బాయిని రాజుని చేస్తున్నాము అని ప్రకటించారు. సింహాసనం మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టంగానే ప్రజలందరినీ రప్పించింది. ప్రజలందరినీ రండి, ఒక టముకేయించారు. ఏదైనా విచిత్రమైన వ్యవహారం చేయగలిగే వాళ్ళు, విచిత్రమైన వాళ్ళు రండి అందరూ. ఎలా పెట్టిందంటే, ఎవరి దగ్గర అందమైన కుక్కలు మేకలు పెంపుడు జంతువులుగా ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించింది. అందమైన మేకలున్న వాళ్ళకి 2000 వరహాలు బహుమానం. తెలివిగా రాజుగారు అన్నాడు, అదేంటమ్మా అట్లా పెట్టావు అంటే, అట్లా కాదండి, ప్రజలకి వాళ్ళు జంతువుల్ని బాగా చూసుకోవాలని తెలుసుకుంటారు, అందుకని పెట్టానండి. ఈ 20 మేకలున్న మంత్రగత్తె కూడా తీసుకొచ్చింది. అందరివి మేకలు కుక్కలు అన్నీ చూశారు, బాగానే ఉంది. కొంతమంది కుక్కల్ని, కొంతమంది కుందేళ్ళని, రామచిలకల్ని పెంచుకునే వాళ్ళు. అందరిలోకి ఎక్కువ మేకల్ని పెంచుకోగలిగే సత్తా ఉన్నది ఈవిడ. అక్కడి నుంచి సరే ఇంకొక బహుమానం ప్రకటిస్తాను, ఎవరైనా సరే జంతువుని మనిషిగా మార్చగలిగే మంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారా మన సభలో? ఉంటే చెయ్యొద్దండి. మీ దగ్గరున్న జంతువుని మనిషిగా మీరు మార్చగలరా? ఎలా మారుస్తాం, ఏమిటో ఇది దిక్కుమాలవన్నీ అడుగుతున్నాడు రాజకుమారుడని ఎవరి దారిని వాళ్ళు సర్దుకున్నారు. ఈ మేకలావిడకి ఆశ పుట్టింది. ఎంత ఇస్తారు జంతువుకి అని అడిగింది. ఒక్కో జంతువుకి 2000 వరహాలు ఇస్తామన్నారు. ఏం చేయగలవు, నాకు ఇప్పుడే డబ్బులు ఇచ్చేస్తానంటే నేను మార్చగలను, నాకు ఆ మంత్రశక్తి ఉందని. సరే ఇచ్చేస్తాం, మార్చేయమన్నారు. ఈ వెంటనే ఈ మేక, ఈ మంత్రగత్తె ఏం చేసింది, తన సంచిలోంచి ఓ చిన్న ఇంత సీసాడు నీళ్లు తీసి దాన్ని మంత్రించి మేకల మీద చల్లింది. ఒక్కో మేక ఒక్కో అబ్బాయికి చొప్పున మారిపోయి 20 మంది మేకలు 20 మంది అబ్బాయిలు అయిపోయారు. అందులో
తనకు భర్త అని గుర్తుపట్టింది ఈ అమ్మాయి. మణివల్లభుడు ఉన్నాడు అందులో, మేకైపోయాడు. కానీ మగ వేషంలో ఉంది విజయ చంద్రిక. విజయచంద్రిక మగ వేషంలో ఉంది, తన మొగుడిని తను గుర్తుపట్టగలదు కదా, రాజుగా ఉంది ఇక్కడ. గుర్తుపట్టేసింది. గుర్తుపట్టేశాక మా బహుమానం అంది మంత్రగత్తె, దగ్గరికి రాని, దగ్గరికి రాగానే మెడ ఎగరగొట్టేసింది కత్తితోటి. హాహాకారాలు చేశారు సభల వాళ్ళ, స్త్రీని చంపేసిందని. ఇప్పుడు ఆ అమ్మాయి ఎదురుగుండా పక్క కొట్ల వాళ్ళకి తెలుసు ఈ అమ్మాయి మంత్రగత్తె అని. లోకానికి ఏం తెలుస్తుంది, అది అందగత్తెగా కనపడుతోంది. మేకలు పెంచుకునే బంగారు తల్లి అంతే కదా కనపడుతుంది. అప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఇది అమ్మాయి మంత్రగత్తె, ఈ పొరుగు రాష్ట్రాల నుంచి మీ దగ్గరికి ఇక్కడ పనుల కోసమో వ్యాపారం కోసమో లేదా తిరగడానికో వచ్చిన వాళ్ళలో అందగాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళ మీద నీళ్లు జల్లి వాళ్ళని మేకల్ని చేస్తుంది. ఇందులో ఉన్నవాడు ఇగో ఇతను నా భర్త, నేను స్త్రీని, మేమిద్దరం భార్యాభర్తలం అని చెప్పి ప్రజలంతా హాహాకారాలు చేశారు. రాజుగారు అమ్మాయి హతాశులైపోయారు. ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు కదా, అదేమో అమ్మాయి అని తేలింది. అక్కడి నుంచి చిత్రలేఖ వల ఏడవటం మొదలుపెట్టింది. అయ్యో నేను నిన్ను మొదటి చూపులోనే ప్రేమించాను, నువ్వు ఇట్లా ఆడవాదాని అయిపోతే నేనేం చేయాలి, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, నేనేం కావాలి అని ఏడ్చేశారు కల్లా ఈవిడ ఏమందంటే, అట్లా కాదు, నువ్వు సరిగ్గా నా భర్తను చూడు, నేను ఆయన వేరేగా ఉన్నామంటే. అప్పుడు చూశారు సరిగ్గా, చూస్తే ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు ఈ మేకల మంద మధ్యలో నుంచున్నవాడు ఒకేలా ఉన్నారు. నేను ఆయన రెండో భార్యగా నిన్ను స్వీకరిస్తాడు, మన ఇద్దరం కలిసి ఉందామని చెప్పింది. నువ్వు నాతో ఉండటమే కదా నీకు కావాల్సిందని ఈ రెండో అమ్మాయిని చిత్రలేఖనిచ్చి మణివల్లభుడికి పెళ్లి చేయించింది. రాజు రాజుగారు కూతురు, ఇద్దరు కూతుళ్ళు అల్లుడితోటి హాయిగా ఉన్నారు. కొంతకాలం అక్కడే ఉన్నారు. ఉన్నప్పుడు ఈ అమ్మాయి చిత్రలేఖ పదే భర్తను అడిగేది, మీ దేవురు, నువ్వు ఏ దేశానికి రాజకుమారుడివి, నువ్వు రాజకుమారుడు కాకపోతే రాజకుమార్తె నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుంది అంటే చెప్పేవాడు కాదు అతను. అయితే ఈ చిత్రలేఖ తోడుకోడలతోటి సవితోటి ఏమనేదంటే, అక్క అంత తెలివి తక్కువగా ఎట్లా చేసుకున్నావు, మనం రాజకుమార్తెలం కదా, దారిపోయేవాడిని చేసుకున్నావంటే మనకేం గొప్ప, క్షత్రియుడు కాని వాడిని చేసుకుంటే మనకేమన్నా గొప్ప కాదు కదా, మరి వీడు క్షత్రియుడు అవునో కాదో తెలుసుకోవాలి, నువ్వు క్షత్రియుడేనమ్మా, అతనికి రాసవిద్యలన్నీ తెలుసు, ముందు నుంచి మేము కలిసి చదువుకున్నాం అంటుంది అమ్మాయి. విజయచంద్రికి చెప్తోంది. చెప్తున్న చిత్రలేఖ ఒప్పుకోక సవితికి ఎక్కిచ్చిందనమాట, ఇతని కులగోత్రాలు కనుక్కోవాలి నువ్వు, ఏమైనా సరే కులగోత్రాలు కనుక్కో, ఆ రాజ్యానికి వెళ్దాం మనం, మీ రాజ్యానికి వెళ్దాం పదా, ఎన్నాళ్ళు మా ఇంట్లో ఉంటావని అందాం మనం, అక్కడ మంచి అడుగు అని బాగా ప్రోత్సహించింది. తను అడిగేది నవ్వుతూ. ఈ అమ్మాయి ఏంటంటే మొదటి భార్య, అతను మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, ఇప్పుడు ఈ పెళ్లి అంటే అనుకోకుండా జరిగిన పెళ్లి, విజయచంద్రికతో జరిగింది ప్రేమించి పెళ్లి కదా, అందుకని ఎంతసేపు ఇట్లా ప్రోవోక్ చేస్తే సరే ఏమైంది, ఒకరోజు భార్యాభర్త షికారు వెళ్ళారు. ఎవరు మొదటి భార్యతోటి, చిత్రలేఖతోటి కాదు, విజయచంద్రికను మణివల్లభుడు షికారు వెళ్తే అమ్మాయి ఏమందంటే, నేను ఒక రాజకుమార్తెని, ఇంకో రాజకుమార్తెని నీకు పెళ్లి చేయించాను, మా పరువు మర్యాద ఉండాలి కదా మాకు కూడా, ఎవరో దారిపోయేవాడిని ఇద్దరు రాజకుమార్తెలు పెళ్లి చేసుకున్నారంటే మాకేం మతింపు, మా నాన్నలకేం గొప్ప, మా వంశాలకు ఎంత ఇది కదా, నీవు మీ కులం గోత్రం చెప్పకుండా చేస్తున్నావు, మీది ఏ రాజ్యమో చెప్పు అనేసరికల్లా ఇతనికి సడన్గా తలకాయ పట్టేసుకున్నాడు. తల పట్టుకుని అబ్బా అన్నాడు, పెద్ద తలనొప్పి వచ్చినట్టు అయిపోయింది. తలనొప్పి తగ్గాక అతను చెప్పాడు, నేను కనుక నీకు చెప్పానా ఇది ఒక రహస్యం, మీకు దూరం అయిపోతాను, మళ్ళీ ఇక నేను మీతో ఉండను అంటే. ఇంకా స్త్రీ సహజమైన ఒక రహస్యం తెలుసుకోవాలనే ఒక ఆసక్తి మొదలైతే ఆడవాళ్ళు ఒట్లు పెట్టేస్తారు, ప్రమాణాలు పెట్టేస్తారు, ఆగలేకపోతారు. ఆ స్త్రీ సహజమైన గుణంతో ఆ చిత్రలేఖ ఏం చేసింది, తను తెలుసుకోలేక అక్కకి ఎక్కించింది. ప్రేమ లేదు వీడికి, మరి ఇది లేదు, వాడి కులం మంచిది అయి ఉండదు అందుకే చెప్పట్లేదు, ఇలాగా ఉన్నాయి. ఎప్పుడైనా ఉంది, కులగోత్రాల గోళ ఎప్పుడూ ఉంటుంది. అమ్మాయి క్షత్రియకాంతలు, క్షత్రియుడినే పెళ్లి చేసుకోవాలి, వాళ్ళు కులం తప్పేశామేమో అన్న అనుమానం లోపల, ఎవరైనా ప్రజల్లో చెప్పుకుంటారేమో అని సిగ్గు. ఇక అతను అన్నాడు, నేను కనుక నీకు చెప్పానా అంతే సంగతులు అన్నాడు. అంటే అయినా సరే నేను అది తెలుసుకోవాల్సిందే అంటే ఏదో రహస్యం అనమాట, మాకు ఇన్నాళ్ళు చెప్పకుండా దాచావన్నమాట. పైగా ఇవాళ దాన్ని పెళ్లి చేసుకున్నావు, నాతో ఎన్నేళ్ళ నుంచి కలిసి ఉన్నావు, నువ్వు 15-16 సంవత్సరాలుగా మన ఇద్దరం కలిసే ఉన్నావు, నువ్వు 12 ఏళ్ల పిల్లాడప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు, అప్పటి నుంచి దాచిపెట్టావు, నీకు ప్రేమ లేదు, నీకు అది లేదు ఇది లేదని అన్నది. అనేసరికల్లా
తను అన్నాడు సరే పద బయటికి వెళ్దామని. బయటకు కొంచెం కాస్త పార్క్లోకి వెళ్ళారు కదా, అక్కడి నుంచి ఎలా నడిపించి ఎక్కడికో తీసుకెళ్ళారు. ఒక పెద్ద నీళ్ల మడుగు అది. ఆ మడుగు దగ్గర నిలబడ్డాక చెప్పాడు, నువ్వు శ్రద్ధగా విను, భయపడద్దు, తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు, నీకు చెప్పేస్తున్నా ఇప్పుడే అని చెప్పాడు. సరే చెప్పంటే నా పేరు శంఖచూడు, నేను ఒక నాగరాజ కుమారుణ్ణి. మేము చాలామంది కలిసి భూలోకానికి విహారానికి వచ్చేవాళ్ళం. పాతాళం మా ప్రాంతం. ఈ శంఖచూడు అతని ఫ్రెండ్స్ పైకి వచ్చేవాళ్ళు అనమాట. భూలోకానికి విహారానికి వస్తున్నప్పుడు ఒక ఆయన తలకిట్లా జుట్టు పూర్తిగా జటలు కట్టి సన్నగా బక్కగా వెదురు పుల్లలాగా నిలబడి ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేసుకుంటున్నాడు. తపస్సు చేసుకుంటుంటే ఏమిటి ఈయన ఏం చేస్తున్నాడు, ఈ జుట్టు ఏమిటి ఇట్లా ఉంది, మనిషి ఏమిటి ఇట్లా ఉన్నాడని మాట్లాడుకున్నాం మేమంతా. మా స్నేహితులు అన్నారు తపస్సు చేస్తున్నాడు ఈయన ఎవరో ముని అంటే, ముని అయితే ఏం చేస్తాడో చూద్దామని నేను అతన్ని చుట్టుకుంటే వీళ్ళు అందరూ హాహాకారాలు చేశారు. వద్దు శపిస్తాడంటే వీడి వల్ల ఏమవుతుంది అనుకున్నాను నేను ఈ చుట్టుకుపోవటం వల్ల ఒంటికాల మీద నిలబడ్డా ఆయన పడిపోయాడు నాతో సహా. ఎప్పుడైతే ఆయన కళ్ళు తెచ్చాడో ఆయన కళ్ళ నుంచి వచ్చిన మంటలకి నా స్నేహితులంతా భయపడి పారిపోయారు. ఆయన చుట్టుకుపోయి ఉండటం వల్ల నేను తప్పించుకోలేకపోయాను. ఆయన నీకు ఇంత పొగరా శంఖచూడా, నువ్వు ఇలాగే మట్టిలో కలిసిపో అని శపించాడు. నేను బతిమలాడాను. నేనేనాడు తపస్సు చేసేవాళ్ళని చూడలేదు, మొదటిసారి భూలోకానికి వచ్చాను, అందువల్ల నా వల్ల ఈ తప్పు జరిగింది, నన్ను క్షమించని చాలా బతిమలాడాను. మట్టిలో కలిసిపో, చచ్చిపోమని శపించాడు. మట్టిలో కలిసిపోవడం చచ్చిపోవడం. అయితే ఒక పని అప్పుడు ఆయన చాలా బతిమలాడాక నా తండ్రి అయిన వాసుకి పట్ల దయతలిచి నన్ను వదిలిపెట్టాడు. నాకు శాప అవసానం చెప్పాడు, నువ్వు ఇలాగే చచ్చిపడి ఉంటావు, నిన్ను ఎవడైనా మానవుడు ముట్టుకుంటే నువ్వు మణిగా మారతావు. ఓహో. నిన్ను ఒక స్త్రీ ఆమె చేతిలోకి తీసుకోగానే నువ్వు బాలుడిగా మారతావు, వాళ్ళతో పాటు జీవించు. వివాహం అయిన తర్వాత నీ భార్య నీ గత జన్మని గుర్తు చేసి ప్రశ్నించే వరకు నువ్వు మానవ మాత్రుడుగానే ఉంటావు. ఎప్పుడైతే నీ గత జన్మ నీకు జ్ఞాపకం వస్తుందో అప్పుడు శాప విమోచనం, అప్పటి వరకు నువ్వు ఈ భూలోకంలో బతుకుతూ ఉండమన్నాడు. నేను అప్పుడే చచ్చి పడిపోయాను. నన్ను ఒక కట్టెలవాడి చేతిలోకి తీసుకున్నాడు, నేను మణిగా మారా. తీసుకెళ్ళి అక్కడి నుంచి మధురానగర రాజుగారి అంతఃపురంలో ఆ రాణిగారు నన్ను పట్టుకుంది, నేను బాలుడిగా మారాను. వాళ్లే నాకు మణిగా భూషణుడిగా పేరు పెట్టారు. మొత్తం చెప్పాడు. నేను అక్కడి నుంచి 12 సంవత్సరాల వయసు వచ్చాక వాళ్ళని విడిచిపెట్టి వచ్చాను. మధురానగరపురంలో రాజకుమారుడిగా పెరిగాను నేను. ఇప్పుడు నన్ను అడిగావు కాబట్టి ఇక నాకు శాప విమోచనం అయిపోయింది, ఇక నేను మీతో కలిసి జీవించను. నాకు గుర్తొచ్చినా నాకు గుర్తు రాగానే నాకు శాప విమోచనం అయిపోయినట్లే. జ్ఞాపకం వచ్చినా మీ ఇద్దరిని వదలలేక నేను చెప్పలేదు, నువ్వు బలవంత పెట్టావు నన్ను చెప్పేదాకా. చెప్పా కాబట్టి ఇక నేను ఇక్కడ ఉండనని పెద్దది 4 మూరలు పొడుగున నల్లటి వికృతాకారం కలిగిన పాముగా మారిపోయాడు అతను. ఈ అమ్మాయి చూస్తుండగానే మహాభయంకరంగా ఉంది. అది జర పాకుతూ ఆ మడుగులోకి ప్రవేశించి వెళ్ళిపోయాడు. ఓహో. కళ్ళు తిరిగి పడిపోయింది విజయచంద్రిక. మెలకు వచ్చి చూస్తే ఏముంది, మడుగు మోత గట్టు మీద తను ఒక్కతే ఉంది. లబోదిబోమని ఏడ్చింది, చేయగలిగేది ఏం లేదు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళింది ఏడుస్తూ. వెళ్ళేసరికల్లా చిత్రలేఖ ఆశ్చర్యపోయింది. ఏం జరిగింది అంటే, నీ వల్లే మనకి ప్రాప్తి వచ్చింది, నా అంతటి నేను 2-3 సార్లు అడిగి ఊరుకున్నాను అతని మీద వ్యామోహంతో. నువ్వు నీకు భర్త వ్యామోహం కంటే ఈ కులం వ్యామోహం ఎక్కువ, నన్ను ఎక్కించేసుకోవాలని నాకు ఎక్కిచ్చేసావు, అడిగి భర్తను పోగొట్టుకున్నావని లబలబలాడుతూ ఏడుస్తూ అక్కా చెల్లి తెగ శోకాలు పెట్టారు. తర్వాత ఏం చేశారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. భలే ఇంట్రెస్టింగ్ ఉంది రమ్మగారు, చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.